ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. మన బంగారు తండ్రి సర్వదేవతాతీత భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పించుకుంటూ, మన సంస్థ అధినేత అయిన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ సార్ గారికి, వారి సతీమణి ఎం వరలక్ష్మమ్మ గారికి ప్రేమపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, మన ఏఎస్పి సాయి కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు సమర్పించుకుంటున్నాను. సాయిరాం. మన సత్యం శివం సుందరం సాయిబాబా వారి పుస్తకంలో 6వ అధ్యాయము, అంశము ఆనందసీమ, పేజీ నంబర్ 103, 2వ పేరా అండి. కొత్త పుస్తకం అండి. జన్మదినోత్సవ సందర్భమున స్వామి తన దివ్యోపన్యాసములో లోకమున 5 రకములైన పుత్రులు ఉద్భవించుచుందురు. న్యాసపుత్రుడు అనగా పూర్వజన్మలో నీ వద్ద అతడు దాచిన ధనమును నీవు దుర్వినియోగపరచుటచే ఆ సొమ్మును వసూలు చేసుకొనుటకు జన్మించిన పుత్రుడు. గత జన్మలో తండ్రికి రుణపడిన కొడుకు ఈ జన్మలో తారుమారే తాను తండ్రిగాను, తన తండ్రి తన కుమారునిగాను జన్మించి రుణమును తీర్చును. అట్టివాడు రుణపుత్రుడు. క్రిందటి జన్మలో రుణము తీర్చజాలక ఆ రుణమును తీర్చుకొనుటకై పుట్టినవాడు ధనపుత్రుడు. సుపుత్రుడు అనగా భగవద్ అనుగ్రహ ఫలితముగా పుట్టినవాడు. తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులందు కానీ ఎట్టి బాధ్యతలు లేనివారు, అందరి యందు దయా దాక్షిణ్యములు చూపువారు ఉపేక్షపుత్రులు. వారే అవతారములు అనిరి. బాబా తమ కన్న తల్లిదండ్రుల ఎడల ఎటువంటి ప్రత్యేకమైన అభిమానానురాగములు చూపకపోవుటకు కారణము వారు ఉపేక్ష పుత్రులగుట చేతనే అని తేట తెల్లమగుచున్నది. డిసెంబరు 4వ తేదీన బాబా ప్రశాంతి నిలయము విడిచి బెంగుళూరు వెళ్ళి అచ్చట 1 నెల రోజులు అమెరికా, ఇంగ్లాండ్ మొదలైన దేశముల నుండి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక సాధనలను బోధించుటలోను, బృందావన్ ఆవరణలో కొత్తగా నెలకొల్పనున్న బాలుర కళాశాలకు అవసరమైన ఏర్పాట్లు కావించుటలోను నిమగ్నులైరి. క్రిస్మస్ దినమున క్రైస్తవ భక్తులను ఆశీర్వదించిరి. 5 దినముల తరువాత వైకుంఠ ఏకాదశి పర్వదినమున అమృతము సృష్టించి భజన చేయుచూ కూర్చున్న 4000 భక్తులకు స్వయముగా పంచిపెట్టిరి. నూతన సంవత్సరము ప్రవేశించు తరుణమున ప్రతి వ్యక్తి తన గతమును నెమరు వేసుకొని ప్రగతి పదం సాధించుటకు కృషి చేయవలనని, దురభ్యాసములను బలహీనతలను విడిచి సత్ప్రవర్తనా దీక్ష స్వీకరించవలనని బాబా తమ సందేశములో ఉపదేశించిరి. సంక్రాంతి పండుగ ప్రశాంతి నిలయంలో జరుపుటకు బాబా 13వ తేదీకి తిరిగి వచ్చిరి. సంక్రాంతి నాడు ఇది ఉత్తరాయణ ప్రారంభ శుభ సమయము. సూర్యుడు ఈ దినము నుండి ఉత్తరార్ధగోళములో ఉత్తర దిశగా ప్రయాణమగును. సత్సంగ సదాలోచన సత్కర్మలనెడు ఉత్తమ మార్గమున ప్రయాణము సాగించుచు జనన మరణ చక్రభ్రమమనేది జీవిత కక్ష్య నుండి విడుదలై గమ్యము చేరు ప్రయత్నము చేయండి అని తమ సందేశమున పలికిరి. షిరిడి అవతార కాలము నుండి బాబాకు గోదావరి
అత్యంత ప్రియమైనది. అనుగ్రహ మారుతముతో ఆనంద సముద్రము ఉప్పొంగి కోస్తా జిల్లాలను ముంచివేయుటకు నాందిగా 1969లో జనవరి 6వ తేదీన బాబా గోదావరి తీరమున ఉన్న రాజమహేంద్రవరమున పాదములిడిరి. పూర్వావతారములో బాబా ఆశీస్సుల కొరకు ద్వారకామాయి వెళ్ళిన భక్తులందరూ ముందు గోదావరి నదిలో స్నానం చేసేడివారు. ఆ విధముగా బాబా దివ్య వైభవమును ఆనాటి నుండి గోదావరి తనలో నింపుకున్నది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు బాబా సేవా సంస్థల ద్వారా భక్తి ప్రపత్తుల నడి పరిమళమును సంతరించుకొని నూతన సాయి శకారంభమును ప్రకటించుచు శంఖారావము చేయుచున్నవి. తూర్పు గోదావరి జిల్లాలోని భక్తుడొకడు మా జిల్లాలో ఇంటింట స్వామి చిత్రపటములే, స్వామి నామమే అని వ్రాయగా దానికి చూస్తూ ఉండండి, అనతి కాలంలోనే ఈ నామ రూపములు జగత్ అంతా వ్యాపించగలవు అని బాబా సమాధానము వ్రాసిరి. 17, 18 తేదీలలో లక్షలాది ప్రజలు సమావేశమైన బహిరంగ సభలో బాబా తమ ప్రబోధామృతముతో భక్తుల ఆధ్యాత్మిక దాహమును తీర్చిరి. శ్రీ వికే రావు, ఐసిఎస్ గౌతమి జీవకారుణ్య సంఘమును నడుపుచున్న శ్రీ కారుణ్యానంద స్వామి తమ ప్రసంగములలో బాబా అవతరించిన ఈ స్వర్ణయుగమున సమకాలికులుగా జన్మించిన ఈ తరము వారి అదృష్టము పలు విధములు కొనియాడిరి. సర్వం బ్రహ్మమయమను భావమునందు మీ శ్రద్ధను కేంద్రీకరించి సత్యమును గ్రహించుచు యత్నము చేయుడు. పదార్థముల ఎడ మీరు చూపు అంగీకార తిరస్కారములు, వాటి మధ్య కనపడు వ్యత్యాసములు ఏకైక పదార్థం యొక్క భిన్న రూపములే. ఆకర్షణ వికర్షణలకు చలించక స్థిరచిత్తులై ఉండుడు. ఈ జగన్నాటకమునకు భగవంతుడే సూత్రధారి. అనురక్తి విరక్తుల యందు అనాసక్తులై సాక్షిభూతులుగా చరించుడు. మీ కోర్కెలను, ప్రేమను, అన్వేషణను దైవోన్ముఖము చేయుడు అని బాబా చెప్పిరి. ఈ అస్థిర ప్రపంచము నుండి విముక్తి పొందుటకు మనస్సును జయించవలెననిరి. ద్వేషపూరిత సంభాషణలు, విభేదములు రెచ్చగొట్టు ప్రతిజ్ఞలు, కోపోద్రేకములు, నాస్తికవాదములు దరిచేరనీయవద్దని హెచ్చరించిరి. ఆంగ్ల భాషలోని 26 అక్షరములతో ప్రపంచములో అన్ని పుస్తకములు రాయబడినవి. అక్షరములు మంచివి కావు, చెడ్డవి కావు. వాటి యొక్క భిన్న కలయికలతో పనికి మాలిన చెత్త పుస్తకములే కాక అత్యుత్తమ గ్రంథములు కూడా వ్రాయబడినవి. అదే విధముగా మనస్సులోని భావములు మానవుని ఉన్నత పదమునకు చేర్చగలవు, అధఃపతమునకు దారి తీయగలవు అని బాబా సెలవిచ్చిరి. 18వ తేదీన రాజమండ్రి పేపర్ మిల్స్లో సంభాషించు సందర్భమున అందలి ఉద్యోగులు, కార్మికులు మధ్య ఉండవలసిన పరస్పర సానుభూతి సహకారములు, అన్యోన్యతను గురించి వక్కాణించిరి. ఆ సాయంకాలము బాబా పేరుతో స్థాపించిన పాఠశాలకు ప్రారంభోత్సవము చేసిరి. ఆ పాఠశాల యందు బాబా ఆదేశ సందేశములను అనుసరించి రూపొందించిన విద్యా విధానము ప్రవేశపెట్టబడినది. ఆ బాలబాలికలకు ఎదురుగా కూర్చొని వదనమున కరుణారసము తొణికిసలాడుచుండగా సనాతన ధర్మమనున్నది ఒక విశాల భవనము. ఎందరో మహర్షులు,
యోగులు ఎంతో శ్రమించి భావితరముల వారి శాంతియుత సుఖజీవనమునకు నిర్మించిరి. కానీ దురదృష్టవశమున ఈనాడు ఆ భవనము శిథిలమైనదనియు వాసయోగ్యము కాదనియు నిరసించెడి మూర్ఖులు బయలుదేరిరి. ఈ పసి హృదయములలో ద్వేషమునకు, దురాశలకు, అసూయకు తావులేదు కనుక ఆ మహర్షులు ఆశించిన శాంతి వీరి ముఖములో జోత్యమగుచున్నది. వీరికి సక్రమమైన శిక్షణ, మనోవికాసములు అందించినచో వీరు ఎదిగిన తరువాత నేడు వారిలో కనపడు ఆనంద శాంతులకు బదులు భయాందోళనలు వారి మనస్సులలో తాండవమాడును. నేటి పెద్దలు శాంతి ఆనందములను అనుభవించి దాచి ఇతరులకు పంచిపెట్టు కళనే పోగొట్టుకొనిరి. భక్తి, గౌరవము, సేవాశక్తి, వినయములతో నిండిన వాతావరణములో పిల్లలు పెరగవలెను. నేటి పిల్లలు పుస్తకములలోని నీతి వాక్యములను కంఠస్థము చేయుదురు కానీ కించిత్తైనను ఆచరణ యందు చూపరు. పసిపిల్లల సమక్షముననే తల్లిదండ్రులు ఈనాడు త్రాగుచున్నారు, జూదమాడుచున్నారు, పరులను దూషించుచున్నారు, పచ్చి అబద్ధములాడుచున్నారు. ఇది వారు పెరుగుతున్న వాతావరణము. ఈ నవ వికసిత హృదయములలో కుల, మత, జాతి భేదములు నాటవద్దు. మొదట తల్లిదండ్రులు, తరువాత ఉపాధ్యాయులు, ఆ తరువాత స్నేహితులు, కుల మత నాయకులు నిరంతరము తాము చిన్న పిల్లలకు తమ ప్రవర్తనతో మార్గదర్శకులుగా ఉండవలెనను ధ్యాస ఉండవలెను. ఈ పాఠశాలకు నా పేరు పెట్టినారు కాబట్టి బాధ్యత గురుతరమైనది. చుట్టుపట్లనున్న పాఠశాలకిది ఆదర్శముగా ఉండవలెను. పిల్లలు పరస్పరము ప్రేమించుకొనవలెను. పెద్దలు అందరి బిడ్డలను సమానముగా ప్రేమించవలెను. వాతావరణమును దైవస్మరణముతో పరిమళముతో నిండి ఉండవలెను. సత్య, ధర్మ, శాంతి, ప్రేమల శకం ఆరంభమైనదని చాటవలెను అని బాబా ప్రబోధించిరి. సత్యసాయి గురుకులమేనా అది సార్? ఏమైనా ఐడియా ఉంటే ఎవరైనా చెప్పండి. ఇది అదే సార్, మీరు రాజమండ్రిలో పెట్టిన పాఠశాల సార్. ఇది రాజమండ్రి దాని కాదు కదా, రాజమండ్రిలో ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు. సరే సార్, మనకు తెలియదు కదా, నాకే తెలియదు అన్న. ఓకే సార్. గురుకులం అని మాట రాలేదు, అది గురుకులమేనా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఎవరైనా రాజమండ్రి ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారండి. కాదు, ముందు ఒక పాఠశాల పెట్టారు అక్కడ, సత్యసాయి పాఠశాల అని ఒక పాఠశాల పెట్టి పెద్ద బ్యానర్ కట్టారు. తర్వాత స్వామి దాన్ని తీసుకున్నారు. వేరే ముందు ఒక పాఠశాల పెట్టారు. గురుకులం కాదు. 20 తేదీ నుండి 5 రోజులు నిర్విరామముగా డెల్టాలో 10 లక్షల మంది బాబాను దర్శించు భాగ్యము పొందిరి. బాబా 100 గ్రామములు, 20 పట్టణములకు పైగా పర్యటించిరి. ధవళేశ్వరము నుండి గోదావరి జలములు కాలువలుగా ప్రవహిస్తూ ఆ ప్రాంతమంతయు సస్యశ్యామలము కావించిన చందమున బాబా అనుగ్రహవాహిని పొంగి పొరలి బీడువారిన హృదయ భూములను ముంచెత్తి చైతన్యమును ప్రసాదించెను. కోనసీమ ఆనందసీమగా మారింది. ఎందు చూచిన ఆనంద సందోహమే. బాబా దివ్య సుందరమూర్తిని కన్నులారా దర్శించుటకు, వారి అమృతవాణితో వీణుల విందు చేసుకొనుటకు, వారి పాద పద్మములను సృశించుటకు మారుమూల గ్రామముల నుండి భక్తజనులు తరలివచ్చి బాబా వెళ్ళు మార్గమునకు ఇరుప్రక్కలా నిలబడి బాటను శుభ్రపరిచి నీళ్లు చల్లి రంగవల్లులతో అలంకరించి బాబా రాకకై నిరీక్షించుచుండిరి.
భగవంతుని దర్శించబోచున్నామన్న భావోద్రేకముతో మార్గమంతా పచ్చని తోరణములతో, రంగురంగుల జెండాలతో, పూలమాల అలంకరణలతో సిద్ధము చేసుకొనిరి. పట్టణములందు గ్రామములందు భక్త్యుత్సాహములతో ఎంతో శ్రమపడి పందిర్లు, ఆర్చిలు నిర్మించిరి. ముందు బాబా ఉన్న కారు, దాని వెనుక సుమారు 20 కార్లు బాటకు ఇరుప్రక్కల జయజయధ్వానాలు చేయుచు మ్రొక్కుచున్న భక్తులు వారికి అభయము, ఆనందము అందించుచు బాబా తమ దివ్య హస్తమును ఊపుచుండగా ఆ మనోహర దృశ్యము చూచిన వారికి ఆనందమే ఆ ఎడ వెల్లువై ప్రవహించుచున్నదా అనిపించెను. డెల్టాలో ప్రతి అంగుళము నేల వ్యవసాయము కొరకు ఉపయోగించబడుట చేత ఆ కార్లు ఆగుటకు బహిరంగ స్థలములు ఉండవు. అదీ కాక రోడ్లు కూడా అదే కారణం చేత ఎక్కువ వెడల్పుగా ఉండవు. అందుచేత కేశవరము వద్ద మిగిలిన కార్లను అక్కడే నిలుపుకొనమని ఆదేశించి బాబా మాత్రమే కారులో గ్రామంలోకి వెళ్ళిరి. పొడవైన ఇత్తడి బూరలు ఊదుతూ మేళతాళములతో బాబాను ఆహ్వానించి తోడ్కొని వెళ్ళిరి. ఒక పక్క స్త్రీలు, ఒక పక్క పురుషులు కూర్చుని ఉండగా వారిపై దయాద్ర నయనములతో అనుగ్రహము చిందించుచు నెమ్మదిగా నడిచి వెళ్ళి వేదికను అలంకరించిరి. వారందరికీ నామస్మరణ యొక్క ప్రభావమును తెలిపి భక్తి శ్రద్ధలతో భజనలను జరుపుకొనుచుండమని బోధించిరి. అక్కడ నుండి పాలతోడు గ్రామమునకు వెళ్ళిరి. జ్ఞానమను పక్షికి భక్తి, విశ్వాసములు 2 రెక్కలు అని చెప్పి బాబా ఆ గ్రామస్తులకు కూడా నామ సంకీర్తన ప్రాశస్త్యమును తెలియజేసిరి. 21వ తేదీన బాబా మరొక దిశగా పయనించిరి. ఆ మార్గమందున్న గ్రామములన్నీ ఆనందముతో స్పందించినవి. ఎక్కడ చూచినా రోడ్డుకు 2 వైపులా జనము జయ జయ ధ్వానాలు చేస్తుండగా అనంతమైన గార్డ్ ఆఫ్ ఆనర్ వలె కనపట్టుచుండెను. బాబా కారు నెమ్మదిగా పోవుచుండగా అనుగ్రహ చిహ్నముగా చేయి నూపుచుండిరి. మధ్య మధ్య కారు కొన్ని క్షణములు నిలిపి కారు తలుపులు తెరిచి ఫుట్బోర్డ్ మీద నిలబడి తమ దివ్య మంగళ విగ్రహమును తనివి తీరా సందర్శించు భాగ్యమును ప్రసాదించుచుండిరి. కోనసీమ ఆంధ్రప్రదేశ్కు ధాన్యాగారమును పేరు గడించినది. మైలు మైలుకు జనముతో కిక్కిరిసిన గ్రామములే. ఎచ్చట చూచిన కనుల విందు చేయు పచ్చని పొలములే. గుమ్మిలేరు, పినపల్లె, గంగవరం, పామర్రు, నర్సాపురం, రావూరుపేట, రాజుపాలెం, అనపర్తి, కుతుకులూరు, సోమేశ్వరం, సంపర గ్రామములందు బాబా కారు దిగి కొద్ది నిమిషములు గడిపి గ్రామీణులను ఆశీర్వదించిరి. సంపర గ్రామము దిగ్విజయముతో తిరిగి వచ్చిన గోపాలనికి ఇచ్చిన స్వాగతము బాబాకిచ్చినది. సంపర గ్రామానికి భాగవతానికి చాలా సంవత్సరములుగా సన్నిహిత సంబంధమున్నది. ఈ గ్రామ వాస్తవ్యులైన శ్రీ కడియాల సీతారామ శాస్త్రి గారు తమ అపార పాండిత్యముతో శ్రద్ధాభక్తులతో భాగవత కథా కాలక్షేపమును చేసేటివారు. ఆ సాంగత్య ప్రభావ మింకను వాతావరణమున మిళితమై ఉన్నది. అక్కడ 3 గంటలు గడిపిరి. భక్తులందరూ అమితోత్సాహముతో భజన చేసిరి. బాబా తమ దివ్యోపన్యాసములలో మనస్సును అంతర్ముఖము చేసుకొని హృదయవాసి అయిన
దైవమును గూర్చి ధ్యానము చేయమని ఉపదేశించిరి. నాటి రాత్రి తిరిగి రాజమండ్రి చేరుకొనిరి. 22వ తేదీన బాబా తామరాడ పెద్దాపురము దిక్కుగా ప్రయాణమైరి. పెద్దాపురములో బాబా తమ చిరకాల భక్తుడైన చల్ల అప్పారావు గారింటికి వెళ్ళిరి. 3 సంవత్సరములుగా అతడు తీవ్రమైన మూలశంక వ్యాధితో మంచము పట్టెను. గత 8 మాసముల నుండి రక్తహీనత వలన అతని ఆరోగ్య స్థితి మరింత దిగజారిపోయెను. అతడు బాబా మీదనే విశ్వాసముంచి ఔషధములు సేవించుటకు నిరాకరించెను. శరీరము నీరు పట్టినది. రక్తము యొక్క సాంద్రత 80% దిగిపోయి పరిస్థితి ఆందోళన కలిగించెను. డాక్టర్లు రక్తము ఎక్కించుకొనమని, లేని ఎడల ప్రాణాపాయము అనివార్యమని హెచ్చరించిరి. అంతకు కొద్ది దినముల ముందు అప్పారావు ఆరోగ్య పరిస్థితిని గురించి, అతడు ఔషధములను నిరాకరించుట గూర్చి అతని ఆప్తులు బాబాకు విన్నవించగా, ఔషధములు తీసుకున్న వారు మాత్రము మరణించుట లేదా అని బాబా అనగా వారు నిరుత్తలేరేది. బాబా అప్పారావు మంచము పక్కనే కూర్చొని అతని శిరస్సును స్పృశించిరి. అప్పారావు ఆనందాశ్రువులు రాల్చుచుండగా బాబా హస్తచాలనముతో ఒక స్ఫటికలింగమును సృష్టించి నిత్యము దాని అభిషేకము గావించి ఆ తీర్థమును అప్పారావుకి ఇమ్మనిరి. ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము. రోగి ఆ క్షణములోనే కోలుకొనుటకు ఆరంభించెను. రక్తస్రావము నిలిచిపోయినది. అలుపు తగ్గినది. శరీరములో వాపు తీసినది. మలమూత్ర విసర్జన మామూలు స్థితికి వచ్చినది అని రోగిని పరీక్షించిన డాక్టర్ కేశవరావు గారు అనిరి. ఒక మాసము రోజులలో అప్పారావు సంపూర్ణారోగ్యము పొందెను. బాబా కరుణా కటాక్షము గూర్చి శ్రీ అప్పారావు, బాబా రాక మునుపు నేను శవము, వారి రాకతో నేను మృత్యుంజయుడనైతిని అనిరి. నాటి బహిరంగ సభ అనంతరము బాబా ఆ గ్రామమున సత్యసాయి సేవా సమితి కేంద్రమునకు శంకుస్థాపన గావించిరి. అక్కడ నుండి మేడపాడు గ్రామమునకు వెళ్ళి సత్యసాయి మందిరమునకు ప్రారంభోత్సవము జరిపిరి. తరువాత వడ్లమూరు గ్రామమునకు వెళ్ళి సత్యసాయి మందిరమునకు శంకుస్థాపన చేసిరి. కొత్తపేట చరిత్రలో అది మరపురాని దినం. అంత జన సమూహము చేరిన బహిరంగ సభని వారెన్నడూ చూసి ఉండలేదు. కాలేజీ గ్రౌండు ఇసుక వేస్తే రాలనంత జనముతో కిక్కిరిసి ఉన్నది. ఆ సభలో ఉపన్యసించిన పిదప అక్కడకు 1.5 మైళ్ళ దూరములో ఉన్న పలివెల గ్రామము వెళ్ళి అక్కడ భక్తులను ఆశీర్వదించి అక్కడ నుండి అంబాజీపేటకు వెళ్ళి దర్శన సంభాషణలతో వారిని ఆనందపరిచిరి. నేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన బండార్లంక గ్రామస్తులు ఈ దివ్య అనుగ్రహ వాహిని స్వాగతించుటకు తోరణములు, పువ్వులు, జెండాలతో అలంకరించిన పెద్ద పెద్ద ఆర్చీలు నిర్మించిరి. కొలది నిమిషములు అచ్చట గడిపి మానవ జీవిత పరమావధిని గూర్చి వారికి బోధించిరి. అక్కడ నుండి అమలాపురము వెళ్ళిరి. అక్కడ 50,000 మంది బహిరంగ సభయందు సమావేశమై నిరీక్షించుచుండిరి. బాబా దివ్య మంగళ రూపమును దర్శించగానే వారి హృదయ దీపములు వెలిగినవి. సభయందు బాబాకు ఆంగ్లంలో స్వాగత పత్రం సమర్పించిరి. ఎల్లప్పుడూ అందరి హృదయములలోనూ నిండిన తనకు స్వాగతము, వీడ్కోలు హాస్యాస్పదమనిరి. బాబా కోనసీమ, వేదసీమ
భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మ, వేదాధ్యయనం చేయి పండితులకు పేరుపడ్డ గడ్డ. ఇటువంటి విద్వత్ సీమలో ఆంగ్లమున సభ ప్రారంభించుట మన సంస్కృతికి సాంప్రదాయమునకు విరుద్ధమని బాబా ఉద్ఘాటించిరి. 24వ తేదీన బాబా చాలా పెండలకడనే బయలుదేరి మానేపల్లి వెళ్ళిరి. అక్కడి నుండి తాటిపాక వెళ్ళి ఒక వ్యాధిగ్రస్తుడైన వృద్ధ భక్తుని ఆశీర్వదించి రాజోలు వెళ్ళిరి. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించి వారి భక్తి ఉత్సాహములను సఫలీకృతము గావించిరి. కారు వేగముగా పోవుచుండగా దారి కడ్డముగా 2 కొబ్బరి చెట్లు కలుపుచు ఒక మామిడి తోరణము, దాని మధ్య గాలికి రెపరెపా కొట్టుకుంటున్న ఒక కాగితము కనపడినది. ఆ కాగితము మీద సుస్వాగతం అనే అక్షరములు చిన్న పిల్లవాడు వ్రాసినట్లు వంకర టింకరగా ఉన్నాయి. 50 గజములు దాటిన తర్వాత కారు ఆపించి వెనక్కి మళ్ళించి ఆ తోరణము వద్ద బాబావారు కారు ఆపించిరి. ఆ గ్రామము పేరు పోతుమట్ల. వారు బహిరంగ సభలకు వెళ్ళు ఓపిక లేకపోవటచే కాబోలు 2 వృద్ధ స్త్రీలు ఎండకు ఎండి వాడిన దండలు చేత ధరించి అక్కడ నిలబడి ఉండిరి. బాబా కారు దిగి నిర్ఘాంతపై చూస్తున్న వారి వద్దకు వెళ్ళి, నేనే సాయిబాబాను అని చెప్పి వంగి వారిద్దరి చేత దండలను మెడలో వేయించుకొనిరి. వారు ఆనందముతో బాబా పాదపద్మములు మ్రోల నేల మీద తలమునోపి నమస్కరించగా బాబా వారి శిరములు స్పృశించి ఆశీర్వదించిరి. మరికొంత దూరము వెళ్ళిన తర్వాత రోడ్డు మీద 2 స్త్రీలు వడివడిగా నడుచుచుండగా బాబా వారి ప్రక్కనే కారు ఆపి దిగి వాళ్ళు చేరువ కాగానే మీరెక్కడికి వెళ్తున్నారు అని అడిగిరి. సాయిబాబాను చూడటానికి అని వాళ్ళు అన్నారు. నేనే సాయిబాబాను, మీకు తెలియదా అని బాబా నవ్విరి. తమను పరిహసించుచున్నారని భావించి వారు ముందుకు పోసాగిరి. అంతా బాబా వెంట ఉన్నవారు దిగి వాళ్ళని ఆపి వారు నిజముగా బాబాయే అని సరిగా చూడమని చెప్పిరి. తమ కళ్ళను తాము నమ్మలేని సంభ్రమాశ్చర్యములతో వారు బాబా పాదములపై వ్రాలిరి. వారెవరో ఎట్టి బాధలలో ఉన్నారో, బాబాని దర్శించి ఏమి ప్రార్థించదలుచుకొని ఆతురతతో వెళ్ళుచున్నారో బాబాకి తెలియదా? వారి కొరకు విభూతి సృష్టించి ఇచ్చి వాళ్ళ కొరకే కారు ఆపినట్లు వారి సమస్యలు త్వరలోనే తీరిపోవునని అభయమిచ్చి పండ్లిచ్చి వారి కోలిక ఫలించినది కనుక శ్రమపడి ముందుకు వెళ్ళనక్కర్లేకుండా వెనుతిరిగి ఇంటికి వెళ్ళమని చెప్పిరి. వారెంతటి అదృష్టవంతులు! సాయిరాం. సాయిరాం. నాకు 3వసారి ఈ పుస్తక గ్రంథ పఠనమునకు అవకాశం ఇచ్చిన మల్లెల లక్ష్మీనారాయణ సార్ గారికి ప్రేమపూర్వక హృదయపూర్వక కృతజ్ఞతతో నమస్సుమాంజలు సమర్పించుకుంటున్నాను. సాయిరాం. ఇంతసేపు నేను చదివిన ఈ సత్యం శివం సుందరం పాఠ్యభాగాన్ని శ్రద్ధగా విన్నందుకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు సమర్పించుకుంటూ అందరికీ సాయిరాం అండి. సాయిరాం. సాయిరాం. చాలా బాగా చదివావు. ఇలా చదవాలి, భవిష్యత్తులో చదివేవాళ్ళు. నెమ్మది ఎంత అక్షరం కూడా పలుకుని చదివింది. పుస్తకాలు లేని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. భవిష్యత్తులో చదివేవాళ్ళు ఇలా చదవాలి. లేదు, అద్భుతం. పుస్తకాలు లేవమ్మా చాలా మంది దగ్గర. ఇప్పుడు నా దగ్గర పుస్తకం ఉందంటే ఫాలో అవుతున్నాను. వేరే వాళ్ళు నీ సత్సంగం ఫాలో అవుతారు. సాయిరాం. సాయిరాం సార్.
సాయిరామ్. థ్యాంక్ యూ సాయిరామ్. మన సత్సంగం టుడే విల్ గో టు చాలా రోజులైంది, ఒక నెల 15 రోజులు. విల్ ట్రై టు కంప్లీట్. విల్ గో టు సుధాబిందు. స్వామి 1960 ప్రాంతం సత్సంగాలు ఒక 4-5 ఉన్నాయండి. విల్ కంప్లీట్ నేను 2-3 ఎందుకంటే పుస్తకం రాలిపోతుంది కాగితాలు ఈ మధ్య అనుకోకుండా. అంటే మనం వేరే మెసేజ్ చెప్పుకోవడంలో చెప్తుంది. ఇది ఒక 4 సత్సంగాలు ఉన్నాయండి, 4-5 ఉన్నాయి స్వామి. ఇది కంప్లీట్ విత్ ఇన్ 1 or 2 days. ఇది వెళ్ళేలోగా యాక్చువల్గా బటన్స్ పెట్టుకోవద్దాం, ఇంట్లో పట్టుకోవద్దాం, డిస్టర్బెన్స్ అని పెట్టినా, చెవులు నొప్పిగా ఉంటున్నాయి. 2 విషయాలండి. షిరిడి బాబా దగ్గర నుంచి కూడా గోదావరి జిల్లాలకి అంటే ప్రేమట నాకు అర్థం కాలేదు. ఒక ఇన్సిడెంట్ అయితే నేను అడుగుతున్నా, ఎనీబడి. షిరిడీలో ఒక ఆయన కాదు, రాజమండ్రి నుంచి ఒక ఆయన షిరిడీకి ఏవో పంపుతాడు. ఆ సంఘటన ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్? మా బ్రదర్ కి ఏమని 2 ఏవో పంపుతాడు. ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్? రాజమండ్రి నుంచి షిరిడీకి పంపుతాడు. రావట్లేదా? 2 కొబ్బరికాయలు ఇచ్చి పంపిస్తాడు. దారిలో మధ్యలో ఏమిటంటే వీళ్ళేదో ఈ అటుకులు అటుకులు మహారాష్ట్రలో అటుకులు కారంగా తినేటప్పటికి ఇచ్చిన కొబ్బరికాయ కొట్టుకుని నీళ్ళు తాగా, అందులో కొబ్బరి కొట్టి అందులో కలుపుతారు అనమాట. సిడి పోగానే నా కొబ్బరికాయలు ఏమంటే ఏమిస్తాడు, నాకు ఆ కొబ్బరికాయ కావాలని పట్టుబట్టాడు చిన్నపిల్లలుగా సిడి బాబు. నాకు బంతి కావాలంటే పోయిన బంతి ఆడని వస్తుంది, నాకు ఆ చాక్లెట్ కావాలంటే మింగిన చాక్లెట్ అట్లా వస్తుంది. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ సిడి టు పత్తి, రాజమండ్రి టు సిడి. ఇంకోటి సెకండ్ ఏంటంటే ఆయన జీవకారుణ్యం పేరు ఎత్తిండు రాజమండ్రిలో వాళ్ళకి తెలుసు. ఆ కారుణ్యేంద్ర స్వామికి 2 ఇన్సిడెంట్స్. నేను యాక్చువల్ ఒకటే అనుకున్నాను, ఆయనకి 2 ఇన్సిడెంట్లు చాలా పాపులర్ అయినాయి. ఎనీబడికి ఒక్కొక్కరు ఒక్కటి చెప్పండి. ఎనీబడి 2 ఇన్సిడెంట్స్ ఆర్ దేర్ ఇన్ కారుణ్యానంద లైఫ్ హిస్టరీ. Sairam. One is Bhagavan Baba appears to him as young Balakrishna. స్వామివారు నిద్రపోతుంటే ఎలా ఉన్నదా అంటే చిన్ని బాలకృష్ణుడిలాగా పడుకున్నట్టుగా కనిపించారు కారుణ్యానంద స్వామికి ఒకటండి. రెండవది, వారు ఎక్కడికో వెళ్ళి నర్సులకి అప్పచెప్పారు. ఒక పేద స్త్రీ, గర్భిణీ స్త్రీని తీసుకొచ్చి వారి ఆశ్రమానికి, ఆమెకి డెలివరీ అయ్యేంతవరకు చాలా బాగా చూడండి అంటే ఆ నర్సు డాక్టర్స్ కూడా సినిమా చూడడానికి వెళ్ళారు. సినిమా చూడడానికి వెళ్ళిన తర్వాత ఈమెకి పురిటి నొప్పులు వస్తా ఎవ్వరూ లేరు దగ్గర. కానీ ఆ గదిలో బాబా వారు ఫోటో ఉంది. ఎటువంటి ఫోటో అంటే కొబ్బరి చెట్టు కొబ్బరాకులు పట్టుకుని నిలబడినటువంటి స్వామి ఫోటో ఉంది. ఆ ఫోటో నుండి ఎర్ర చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని, కొప్పు పెట్టుకుని, 2 పువ్వులు పెట్టుకుని, గాజులు వేసుకుని ఆ ఫోటోలోంచి వచ్చారు స్వామివారు. వచ్చి మీకు చక్కగా డెలివరీ చేసేసి ఆ పసిబిడ్డనంతా క్లీన్ చేసి తల్లి పక్కలో పరుండబెట్టి ఆమెకు సపరేట్ చేసేసి మళ్ళా ఆ ఫోటోలకు వెళ్ళిపోయారు. ఈ 2 కూడా అద్భుతమైన చర్యలని నాకు అనిపిస్తున్నాయి. సాయిరామ్. థ్యాంక్ యూ. One more incident, you have added a supplementary one, so one more incident is there. ఇప్పుడు మీరు ఇంకోటి కొత్తగా చెప్పారు, శ్రీకృష్ణుడి దర్శనం. ఐ నో ఇట్, బట్ మర్చిపోయినా. మీరు నో వన్ మోర్ ఇన్సిడెంట్, ఆయనకి రిలేటివ్ ఇంకొక సంఘటన ఉన్నది. సాయిరామ్. ధర్మక్షేత్రంలో వెరీ నైస్. నువ్వు చెప్పబోతే ఎవరు చెప్తారమ్మా? సాయిరామ్. ధర్మక్షేత్రంలో స్వామివారి రూమ్ కింద ఈయనకి రూమ్ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఆయన కిటికీలోంచి చూస్తుంటే గోడ అవతల పేద పిల్లలు కుక్కలతోనూ పందులతోనూ ఎంగిలి ఇస్తరాకుల్లో ఉండేటువంటి మెతుకులు, వదిలిపెట్టిన ఆహార పదార్థాలకు పోటీ పడుతూ ఏరుకుంటున్నారు. అప్పుడు కారుణ్యానంద స్వామి అనుకున్నారు,
సాక్షాత్తు పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏ ఇక్కడ How is the బిడ్డలు fa- ఇట్లా father? ఏరుకుంటున్నారేమో సాయిరామ్. ఊరు ఎన్న ప్లేస్ ఏ ఊరు మీరు ఉండేది? మధురే. ఓకే అన్నా, ఐఎమ్ నాట్ యూజింగ్ అన్నా. అన్నా హలో, అది ఓపెన్ లీక్ అన్నా. హలో అన్నా, దిస్ ఈజ్ ఓకే. అది ఆఫ్ ది పంపు కిందది, దాంట్లోకి వచ్చేది మాత్రమే. సాయిరామ్. వెరీ నైస్. సాయిరామ్. ఈ సాక్షాత్తు పరమేశ్వరుడు బాబా వారు ఇక్కడ ఉన్నప్పుడు పక్కన పిల్లలు ఏరుకోవటం ఏమిటని ఆలోచిస్తూ ఉంటారు. ఉంటే ఆయన వీపు మీద ఒక చెయ్యి పడుతుంది అన్నట్టు. వెనక్కి తిరిగి చూస్తే బాబాని అడుగుతారు, స్వామి నేను తలుపులు గుణం పెట్టేసుకున్నాను, గడియ వేసుకున్నాను, మీరు ఎట్లా వచ్చారంటే, నాకు గడియలు అడ్డొస్తాయా? వాళ్ళు నీ సందేహం నాకు అర్థమైంది. ఏంటంటే వాళ్ళ గత జన్మలో కొంచెం తిని చాలా పారేసి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపారు, అప్పుడు పారేసుకున్నవి ఇప్పుడు ఏరుకుంటున్నారు అని చెప్పారండి స్వామివారు. సాయిరామ్. ఇది రెండోది. సాయిరామ్. సాయిరామండి. కారుణ్యానంద స్వామి కారుణ్యానంద గారు గౌతమి జీవ కారుణ్య సంఘం స్థాపించారు. వారు ముందు స్వామి దగ్గరికి ఆయన అంతకంత క్రితం కొంచెం చాలా స్వామి దగ్గర ఉపదేశం తీసుకోవడం, వాళ్ళని సేవించడం చేసేవారు. తర్వాత వీరికి ముందుగా స్వామి దగ్గరికి వెళ్ళడం అంత ఇది కాదు, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తులైన కారుణ్యానంద స్వామి గారు వెంకటేశ్వర స్వామిని ఎక్కువ తలుచుకునేవారు. అందరూ కొంచెం మీరు పుట్టపర్తి కూడా వెళదానండి అంటే అందరితో పాటు పుట్టపర్తి వెళ్ళడం జరిగిన తర్వాత అక్కడ వీరికి స్వామి వెంకటేశ్వర స్వామిలాగా దర్శనం ఇచ్చారు. స్వామి వెంకటేశ్వర స్వామిలాగే దర్శనం ఇచ్చేప్పటికి ఈయనకి ఆశ్చర్యపోయి సరే నా భ్రమేమో అనుకుని మామూలుగా నమస్కారం చేసుకున్నారు. తర్వాత తిరుపతి వెళ్ళారు కారుణ్యానంద స్వామి గారు. తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటుంటే అక్కడ భగవాన్ సత్యసాయి బాబా వారు దర్శనం ఇచ్చినప్పుడు అందరినీ అడుగుతున్నారు, ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు అందరినీ అడుగుతున్నారు, లోపల గర్భగుడిలో ఉన్నది వెంకటేశ్వర స్వామినా అని అడిగితే, అవునండి వెంకటేశ్వర, మీకు ఎలా కనపడుతున్నారని అడిగితే, మాకు వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి ఉన్నారు లోపల అన్నారు. స్వామి ఈయనకి మాత్రం తిరుపతిలో ఏమో సత్యసాయి బాబా గాను, పుట్టపర్తిలోనేమో వెంకటేశ్వర స్వామి గాను దర్శనం ఇచ్చారు. అంటే సర్వదేవత అతీత స్వరూపుడని ఆ విధంగా స్వామి ఆయనకి వెంకటేశ్వర స్వామి దర్శనం తిరుపతి పుట్టపర్తిలో ఇవ్వడం జరిగింది కారుణ్యానంద స్వామి గారికి. ఇప్పటికీ కూడా జీవకారుణ్య సంఘంలో మన పెద్ద డాక్టర్స్ టీము ప్రతి గురువారం కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. చాలా గొప్ప పెద్ద సూపర్ స్పెషలిస్టులు అంతా అక్కడ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు వచ్చినాయి. నేను 2 అనుకున్నాను, 4 వచ్చినాయి. ఇంకెవరిని అడ్మిట్ చేయకు, పాత వాళ్ళని అసలు ఎవ్వడైనా చేయొద్దు. సో విల్ గో త్రూ వన్ ఆఫ్ ది స్వామిస్ 60-63 ప్రాంతంలో ఉన్న సత్సంగాల యొక్క మాలికలో ద టైటిల్ ఈజ్ కాల్డ్ సుధా బిందువులు. ద బుక్లెట్ ఈజ్ కాల్డ్ సుధా బిందువులు. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. నా దగ్గర అయితే చాలా అవసాన దశలో ఉంది. ముట్టుకుంటే కాగితాలు జరిగిపోతుంది. ఒక 4 సత్సంగాలు ఉన్నాయండి వరుసగా. కెన్ కంప్లీట్. ఓకే, దట్స్ ఇట్. మనీ మాట్లాడు. స్వామి స్పీకింగ్. సార్ చెప్పాను. నువ్వు చేయెత్తావు దింతు. ఓ సారీ అండి, పొరపాటున తగిలింది సార్. పర్లేదు. ఇప్పుడు చెప్పబోయే సత్యవాడలో స్వామి చెప్పిన సత్సంగం అండి. ఆల్మోస్ట్ ఇది కూడా గోదావరి జిల్లాలో కావచ్చు. సత్యవాడ ఏం చెప్పారో స్వామి రికలెక్ట్ చేస్తే ప్రయత్నం చేద్దాం. సో ఆ రోజు
కొత్త సంవత్సరం ఉగాది వచ్చిన తర్వాత ఫస్ట్ బహిరంగ మొట్టమొదటి సభ అనమాట. ఆ సంవత్సరం పేరు నా దగ్గర లిస్ట్ లేదు యాక్చువల్గా. ఆ లిస్ట్ ఉంటే ఇది ఏ సంవత్సరం, ఎందుకంటే ఇక్కడ సంవత్సరాల పేర్లు లేవు, ఊరి పేరు రాసి వదిలేసాడు గ్రంథంలో. నా దగ్గర ఆ లిస్టు ఉంటే తెలుస్తుంది. ఆ విశ్వావస్తు నామ సంవత్సరం అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ పట్టుకోవచ్చు. ఎవరైనా ఉంటే చెక్ చేయండి, చెక్ చేసి చెప్పండి. విశ్వావస్తు సంవత్సరంలో మొట్టమొదటి సభ ఇది. ద టైటిల్ ఆఫ్ ది టాపిక్ ఈజ్, మనం ఆల్మోస్ట్ 2-3 న్యూ ఇయర్ మెసేజ్ చూసాము. న్యూ ఇయర్ మెసేజ్ అంతా సేవ గురించి చెప్పిండు కనుక ఇయర్ ఆల్సో స్వామి స్పీకింగ్ అబౌట్ గ్రామ అభ్యుదయం. గ్రామ ప్లస్ అభ్యుదయం, గ్రామ అభ్యుదయం, సవర్ణీర్ఘ సంధం, త్రిక సంధం. మరి సో ఈ సత్యవాడలో జరుగుతున్నది. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ఈ మహా సమూహము ఒక జన సముద్రం లాగా ఉన్నది. ఇది ప్రజా సందోహం కాదు, ఆనంద సాగరము అంటున్నారు స్వామి. ఆనంద ప్రాప్తి కోసము నరుడు జన్మించాడు, కేవలము ఆహార విహారాల కోసం కాదు. ధర్మ మార్గాన పయనించినప్పుడే అసలైన శాశ్వతమైన ఆనందము లభించగలదు. ధర్మము మానవుల్లో నిగూఢంగా ఉన్న దివ్యత్వమును ప్రకాశమానం చేయగలదు. ధర్మ మార్గంలో పోయినోడికి ఏం కనపడుతుంది అంటే దేవుడి తల్లోనే కనపడతాడు. అసలు ఆయన గుళ్ళు గోపురాలు పోరేవాళ్ళు, ధర్మ మార్గంలో పోయేవాళ్ళకి దేవుడు వాళ్ళ ఇళ్ళకి వస్తాడు. సావు పుట్టుకల చక్ర భ్రమణం ద్వారా జీవిత పరమావధి అయిన దివ్య జ్ఞానమును సంపాదించుటే లక్ష్యం. సర్వవ్యాపకము, సర్వశక్తి సమన్వితము, సర్వజ్ఞము, ఇది భగవంతుని లక్షణాలు. 1965-66 ఓకే, మంచిది. సంవత్సరం. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ. సో అటువంటి సర్వ వ్యాపకము, సర్వశక్తి సమన్వితము, సర్వజ్ఞము భగవంతుని లక్షణాలు మూడు కూడా. భగవంతుడు అంటే జ్యోతి స్వరూపుడు, ఆయన దివ్య జ్యోతి ఎక్కడ ఉంది? మానవంలోనే వెలుగొందుతున్నది. సమస్త విశ్వంలోనే ఈ ప్రకాశమే అనుకున్న కాన్సైన్స్ అండ్ కాన్షియస్నెస్ అర్థం కాకపోవడం ఏంటి? 1650 రోజులు అయిన తర్వాత ఏమైనా అర్థం కావాల్సింది మనకి జటిలమంటూ ఉండకూడదు ఇప్పుడు. ఆ దివ్యశక్తి ఆవిష్కరించిన పవిత్ర గ్రంథాలు నిర్దేశిస్తున్న విధానములను అనుసరించుతూ మనం ఎందుకు చదువుతున్నామంటే అవి మనకు మార్గదర్శకాన్ని చూపిస్తాయి గ్రంథాలన్నీ. సో ఆ దివ్యశక్తి ఆవిష్కరించబడిన పవిత్ర గ్రంథాలు నిర్దేశిస్తున్న విధానములను అనుసరించుతూ మానవుడు తన అంతర్గత సత్యంను తెలుసుకోగలగాలి. అది మనలో ఉన్న మనకు మార్గదర్శకాలు అన్నమాట ఈ గ్రంథాలన్నీ కూడా, సాహిత్యాలన్నీ కూడా, ఏ గ్రంథమైనా కావచ్చు. మరి ఇది ఒక ప్రణాళిక. ఈ ప్రణాళికలో తొలుత అనుసరించవలసింది నిమిత్త భాషం, ఫస్ట్ స్టెప్ అనమాట. నేనే ఎక్కువ మాట్లాడుతున్నా అనవసరం. ఏఎస్పీ పెట్టిన దగ్గర నుంచి ఆయన నోరు మూసి కూర్చోవచ్చు తపస్సు చేసుకుంటూ. ఇతర జంతువుల యొక్క వాడి అయిన ముక్కు, గోళ్ళు, కూరలు, పంజాలు, దంతాలు ఉన్నాయి ఇతర జంతువులు. ఇవన్నీ ఎందుకంటే ప్రొటెక్షన్, ప్రొటెక్షన్, స్వీయ రక్షణ గురించి. మరి మానవునికి రక్షణాయుధము భాష. మనకు ముక్కు, గోళ్ళు, కూరలు, పంజాలు, దంతాలు అక్కర లేకపోయినా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తాం మనం. సో మనిషికి రక్షణాయుధం ఏంటంటే కేవలం భాష. మధుర భాషణం ద్వారా మానవుడు వ్యతిరేకులను, విరోధులను, కుట్రలను ఎదుర్కోవచ్చు. ఎన్నిసార్లు చూడలేదు, మంచిగా మాట్లాడే వాళ్ళమే మధుర భాషణ వల్ల మీరు పశుపతులు కాగలరు. పరుష భాషణ వల్ల దీనికి పశువులకు అవుతారు. కొంతమంది పైపైన తేనె పోసినట్టు మాట్లాడే ఉపయోగం ఏంటండి? తేనె పోసిన కబుర్లు నో యూజ్. పైపైన మాధుర్యం, మర్యాద ఉన్నంత మాత్రాన అది కపటన అతనే. అందరి పట్ల ప్రేమతో నిండి తొనికే హృదయంలో గూడుగట్టుకున్న మాధుర్యం నుంచి చిత్తశుద్ధితో కూడిన మృదు భాషను వెలువడాల.
అందుకని స్వామి చెప్తుంటారు, హృదయం లేని మాటలు, మాటలు లేని హృదయం. మరి ఏది కావాలో మరి నాకు అర్థం కాదు. మాటలు లేని హృదయం కావాలా, హృదయం లేని మాటలు కావాలా? ఏది కావాలండి? మాటలు లేని హృదయమా, హృదయం లేని మాటలా? మాటలు లేని హృదయం సాయిరాం. అది మానస సరోవరం నుంచి దుష్ట చింతలని పారద్రోలి ఆ నిర్మల ఆసారములో తేజోమయ దివ్యత్వం నెలకొని ఉండేటట్లు చాలా కష్టంగా చెప్తున్నారు. అప్పుడే ఈజీగా చెప్పారు స్వామి, అప్పుడు చాలా డిఫికల్టీగా వర్డ్స్ వాడారండి. మనం ఎలా ఉండాలో చెప్తున్నారు స్వామి. కూలి కోసం నౌకరు చేసే సేవకుల్లాగా దేవుని కొలువు చేయకండి. మీరు చేసిన ప్రశంసలకు, చేసిన త్యాగాలకు ప్రతిఫలం ఆపేక్షిస్తే మీరు జీతం కోసం ఉద్యోగం చేస్తున్న సేవకులుగా తయారవుతారు. భగవంతుని సంతోషపెట్టడానికి ఎన్నో తిప్పలు పడినప్పటికీ, ఇప్పుడు కోర్సు మీట్ వస్తుంది 11వ తారీఖు. ఈ పిల్లలు, స్వామి దగ్గర పిల్లలు ఎంతో కష్టపడతారు. వాళ్ళందరికీ ఏకైక లక్ష్యం అంటే ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ టు పీజీ ఫెలో, మెయిన్ ఎయిమ్ టు మేక్ స్వామి హ్యాపీ. ఇక ఏకైక లక్ష్యం రేపు జనవరి 11వ తారీఖు స్పోర్ట్స్ మీట్. అందరికి 1100 ఎంతమంది పాల్గొని అందరి లక్ష్యం ఒకటే, నేను ఏమైనా చేసి స్వామిని హ్యాపీ చేయాలా. భగవంతుని సంతోషపెట్టడానికి ఎన్నో తిప్పలు పడినప్పటికీ, ఆయన ఆజ్ఞను అనుసరించడానికి ఎన్నో కష్టాలు పడినప్పటికీ, భగవంతుడు నాకు ఏ లాభము సమకూర్చలేదు అని నిరాశ చింత మనసులో ఉంటే అది ప్రాఫిట్ అండ్ లాస్. మనం చదువుకున్న క్షేత్రమిత్ర లాభ నష్టాలు, నిష్పత్తి, లెక్కలు ఉండేవి. ఇప్పుడు అటువంటి చాప్టర్లు ఇప్పుడు మోడర్న్ మ్యాథమెటిక్స్ లో ఎక్కడ కనపడలేదు. వాడికి లాభం అంటే నష్టం అని తెలియదు, నిష్పత్తి అంటే కూడా తెలియదు. ఇప్పుడు వాడికి రేషియో అండ్ ప్రపోర్షన్ లేవు అసలు. ఈ లెక్కలు, ఆ లెక్కలేదో మనకు అర్థం కావు. సో మనం కూడా లాభ నష్టాలు బేరీజు వేస్తే వ్యాపార దృష్టి అవుతుంది. లాభం కోసం, ప్రతిఫలం కోసం దేవుణ్ణి సేవించవద్దు. దేవుణ్ణి సేవించడం సహజ గుణం కావాలి. జస్ట్ యువర్ డ్యూటీ, నీ కర్తవ్యం. అదే నిజమైన పూజ. కర్మ ఫలమును భగవంతుడు సమర్పించు. అప్పుడు నువ్వు కూలి కోసం సేవించే నౌకరు కావు. అప్పుడు దేవుడు వాడు. సాధన మూలంగా భక్తులు పొందగల ఉత్తమ స్థితి అదే. దట్స్ వై కృష్ణ పరమాత్మ టోల్డ్ అబౌట్ నిష్కామ కర్మ ఇన్ భగవద్గీత. ఆనందం అనే అమూల్యమైన నిధి హృదయంలో ఉన్నది, కానీ మానవుడు దాగిన సంపదను వెలికి తీయటానికి తాళపు చెవి ఎక్కడున్నదో తెలుసుకోలేకపోతున్నాడు. నిర్మల హృదయంతో నామస్మరణ చేయటమే తాళపు చెవి. సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు అనే 4 సాధనలతో హృదయాలు పవిత్రం చేసుకోవాలి. ఇతరుల గురించి మంచిగా ఆలోచించడానికి, ఇతరులకు మేలు చేయడానికి ఎల్లవేళ ప్రయత్నించండి. సేవ ఎందుకు పెట్టారంటే అహంకారాన్ని, మేరు పర్వతం లాగా ఉంటుంది అహంకారం వల్ల. ఈ ప్రయత్నం వల్ల మీ అహంకారం తరిగిపోతుంది. మీకు సుఖమును సమకూర్చే వస్తువుల పట్ల ఆసక్తి కూడా తగ్గిపోతుంది. అస్తమానము పొట్టకోటి కోసము, కుటుంబ పోషణ కోసము పెనుగులాడుతూ పశుపక్షుల మాదిరిగా బ్రతకవద్దు. మీకు ప్రసాదించబడిన ఉత్తమ శక్తులతో ఉన్నత లక్ష్యాలు అందుకోవడానికి ప్రయత్నించండి. ఉన్నత విషయాల పట్ల ఆ గ్రామస్తులతో అడ్రస్ చేస్తున్నాం. ఈ ఉన్నత విషయాలు ఇందాక కూడా చూడండి, ఎన్ని గ్రామాలు తిరిగారు గోదావరి జిల్లాలో స్వామి. బహుశా ఏ జిల్లాలో అన్ని గ్రామాలు తిరిగి ఉండకపోవచ్చేమో. ఉన్నత విషయాల పట్ల ఈ గ్రామవాసులు ఇంత ఆసక్తి చూపినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇతర గ్రామాల ప్రజలు కూడా భగవద్ దర్శనం పట్ల ఆసక్తి చూపాలి. నిరాశ చెందవద్దు. ఆ చిరకాలంలోనే ఆశయం సిద్ధిస్తుంది.
పట్టణాలలో వినయము గౌరవము అంతరించిపోతున్నాయి. మిడిసిపాటు అవిధేయత తలలెత్తుతుంది. పాపభీతి నశించింది. దైవం మీద కానీ తమ మీద కానీ విశ్వాసం లేదు. కానీ వినయ విధేయతలు, పాపభీతి, సత్యం జయిస్తున్న విశ్వాసము, సద్గుణ సంపద, అవసరమనే భావము, సర్వసాక్షి అయిన పరమాత్మ ఉన్నాడనే నమ్మకము, ఇవన్నీ కూడా గ్రామాల లక్షణాలు అన్నమాట. వినయ విధేయతలు, పాపభీతి. మన కాకినాడలో అడిగితే చెప్పాడు, ఇక్కడ మా ఊరు వాళ్ళు అట్లే చెప్తారు అన్నాడు. ఒకటి అడిగితే 4 చెప్పాడు సలహాలు. అది కల్చర్ అన్నమాట. అక్కడ కొన్ని ఊళ్ళో అడిగితే రెస్పాండ్ కూడా కాదు. సో అటువంటి పవిత్రమైన వాటి అన్నిటి కూడా ఆయుపట్టు గ్రామాలు ఇప్పటికీ చెదరకుండా నిలిచి ఉన్నాయని చెప్తున్నారు. మరి వాటిని అలా ఉంచుతున్నారా? కానీ చిత్రం ఏమిటంటే పతనం పొందిన నగరవాసులు ఈనాడు గ్రామాలను ఉద్ధరించడానికి పూనుకుంటున్నారు. ఇతర సంస్కృతుల వ్యామోహంలో పడి అనుకరిస్తున్న వారు ఈనాటికి గ్రామాల్లో విలసిల్లుతున్న భారతీయ సంస్కృతిని పునరుద్ధరిస్తూ ఉంటున్నారు. విశాలమైన రాజ్యం ఉన్నదని కొందరు, ధనం ఉన్నదని కొందరు, ఆయుధాలు ఉన్నదని కొందరు, జనసంఖ్య కలదని కొందరు విర్రవీగుతూ ఘనులం అనుకుంటుంటారు. భగవత్ అనుగ్రహమును పొందగల గుణముండుటే అసలైన ఘనత. ప్రపంచ దృష్టిలో ఆయుధాలు, స్నేహితులు, సహాయకులు, సైన్యము, సంపద గొప్పవి. ఇవన్నీ అసూయ కలిగించేటంత అధికంగా కౌరవులకు ఉన్నవి. కానీ భగవంతుడు వారి పక్షాన లేడు. వారు దుర్మార్గులు. అందుకే వినాశనము, పరాభవం పొందక తప్పలేదు. గర్వం కలిగించే భోగభాగ్యాలన్నీ ఉన్నంత కాలమే ఆనందం. అవి ఏదో ఒకనాడు దూరం కాక తప్పదు. అవి దూరం కాగానే దుఃఖం కలుగుతుంది. అన్ని కాలాలలోనూ, అన్ని తాపులలోనూ, అన్ని తావులలోనూ మార్పు చెందకుండా ఉండే దైవానుగ్రహం. తావు అంటే ప్లేస్, 4 ప్లేసెస్ 4 టైం. అదే సత్యం, అదే నిర్మలం, అదే నిశ్చలం, అదే పరిపూర్ణం. అటువంటి ఆనందము ప్రసాదించే దైవ అనుగ్రహం కోసం మనిషి పాటుకోవటం లేదు. విషయ సుఖాల మీద ఆసక్తి అనే సాలెగుడు తంతుతో అలుకుంటున్నారు. ఐహిక జీవితం అనే తాచుపాముకు నేను, నాది అని 2 విషపు కోరలు. వానిని పెరిగివేస్తే మీ వల్ల సమాజానికి మీకు ప్రమాదం ఉండదు. మీరు కోడి కూతతో నిద్రలేచి పక్షులతో పాటు నిద్రపోతూ ఎన్నో కష్టాలు పడుతూ పల్లెల్లో జీవిస్తున్నారు నాకు తెలుసు. గూడు గుడ్డ సంపాదించి మీ మీద ఆధారపడిన కుటుంబాన్ని పోషించడం అవసరమే. కానీ మీరు చేయవలసింది ఇంతేనా అని నా ప్రశ్న. ఎన్నో యుగాల కృషి వల్ల లభించిన మానవ జన్మకు పరమావధి ఏమిటి? ఎక్కడైనా అదే ప్రశ్న స్వామి చెప్పారు. నేను ఎవరిని అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోకుండా కాయము కాలము వ్యర్థం చేసుకోవడం లాభం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొని నీ సామ్రాజ్యానికి అధిపతులు కావాలి. ఇంద్రియాలు, బుద్ధి, అనుభూతులు, ఆకాంక్షలు, వాసనలు, అభిమానాలు, విరోధులు ఇవన్నీ కలిసినదే మీ సామ్రాజ్యం. అప్పుడే మీరు స్వరాజ్యం సంపాదించగలరు. మీ కుటుంబంలోనూ తండ్రి మీద కొడుకు తిరగబడుతుంటే, అన్నదమ్ముల మధ్య ద్వేషాలు రగులుతుంటే మీ ఇంటికి మీరు యజమానులను చెప్పుకోగలరా? ఇంద్రియాలు ఒకవైపుకు, బుద్ధి మరొక వైపుకు లాగుతూ ఉంటే స్వరాజ్యం వచ్చింది ఎట్లు చెప్పుకోగలరు?
స్వార్థము పరనింద అనేవి నాడు దేశాన్ని పీడిస్తున్న 2 అంటువ్యాధులను మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఆత్మ విమర్శ చేసుకున్న తరువాతనే ఇతరుల మంచి చెడులు నిర్ణయించే అధికారం ఉంది. పరిశీలన చేసుకుంటే ఇతరులకు మేలు చేయటం వల్లనే మీకు మేలు కలుగుతుందని తెలుస్తుంది. జీవితంలో ఉన్న స్వల్ప కాలమును ఇతరులను పొగుడుతూ తెగుడుతూ పాడు చేసుకోవాలి. కాలమును సార్థకం చేసుకునే మార్గాలు చాలా ఉన్నాయి. మీ తప్పులను సరిదిద్దుకొని మీ సద్గుణాలు పెంపు చేసి కూడా ప్రయత్నించండి. దిస్ ఈజ్ మై అడ్వైజ్ అని స్వామి ఆ సత్యవాడలో వారి సత్సంగాన్ని కంప్లైంట్ చేశారండి. నాకు కొంచెం ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంది. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. యూ కెన్ కంటిన్యూ టుమారో. ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరాణి గారి సాయిరామ్. రికార్డింగ్ అవుతూనే ఉంది గురించి